లక్షలాది మంది ప్రైవేటు రంగ ఉద్యోగులకు ఊరటనిచ్చేలా ఈపీఎఫ్ఓలో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. కనీస పెన్షన్ పెంపు, వేతన పరిమితి పెంపుపై సుప్రీంకోర్టు ఆదేశాలు, పార్లమెంట్లో జరిగిన చర్చల నేపథ్యంలో త్వరలోనే కేంద్రం నుంచి అధికారిక ప్రకటన వెలువడవచ్చని తెలుస్తుంది. ప్రస్తుతం ఈపీఎస్ 95 కింద కనీస పెన్షన్ నెలకు రూ. 1000 మాత్రమే అందుతుంది. దీనిని కనీసం 3000 నుంచి 9000 వరకు పెంచాలని కార్మిక సంఘాలు, ప్రజాప్రతినిధులు ప్రభుత్వాన్ని కోరుచున్నాయి. ప్రస్తుతం సుమారు 47 లక్షల మంది పెన్షనర్లు నెలకు 9,000 కంటే తక్కువ పెన్షన్ పొందుతున్నారు. కేంద్ర కార్మిక శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లేజే పార్లమెంట్లో మాట్లాడుతూ పెన్షన్ పెంపుపై వినతులు అందాయని, అయితే ప్రభుత్వం ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. అలాగే పీఎఫ్ కంట్రిబ్యూషన్ కోసం ప్రస్తుతం ఉన్న బేసిక్ శాలరీ లిమిట్ 15,000ను సవరించాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. ఈ పరిమితిని 25,000 లేదా 30,000కు పెంచే అవకాశం ఉంది. ఒకవేళ వేతన పరిమితి పెరిగితే పెన్షన్ ఫండ్కు జమ అయ్యే సొమ్ము పెరిగి ఉద్యోగులు పదవి విరమణ తర్వాత పొందే పెన్షన్ మొత్తం గణనీయంగా పెరుగుతుంది. ఒకవేళ ప్రభుత్వం వేతన పరిమితిని 25,000కు పెంచితే సర్వీసు కాలం ఆధారంగా పెన్షన్ ఎలా ఉంటుందంటే, 10 ఏళ్ల సర్వీసు ఉన్న ఉద్యోగులకు నెలకు సుమారు రూ. 3,570 పెన్షన్ వచ్చే అవకాశం ఉంది. అలాగే 35 ఏళ్ల సర్వీసు ఉన్న ఉద్యోగులకు నెలకు 12,500 వరకు పెన్షన్ పొందే వీలుంటుంది. ఇక ఈపీఎఫ్ వేతన పరిమితి పెంపుపై నిర్ణయం తీసుకోవడానికి సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి 4 నెలల సమయం ఇచ్చింది. ఈ గడువు ముగిసేలోగా కేంద్రం తీసుకోబోయే నిర్ణయం కోట్లాది మంది ఉద్యోగుల భవిష్యత్తును ప్రభావితం చేయనుంది. వేతన పరిమితి పెరిగితే చేతికి వచ్చే జీతం స్వల్పంగా తగ్గినప్పటికీ పదవి విరమణ తర్వాత వచ్చే పెన్షన్ మాత్రం భారీగా పెరగనుంది. దీనిపై కేంద్రం త్వరలోనే క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.